హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చేసి తెచ్చున్నానండి టేస్టీ క్యాబేజ్ చట్నీ రెసిపీ. ఇది నేను టేస్ట్ చేసి చూపిస్తున్నాను. చాలా బాగుందండి, మైండ్ బ్లోయింగ్. ఒక్కసారి మీరు చేసుకున్నారంటే చాలా బాగా ఒక వారం పాటు ఫ్రిడ్జ్లో పెట్టి ఎంజాయ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది, చేద్దామా? లెట్స్ గో. ఒక కళాయిలోనే అందరికంటే ముందు ఒక 4 చెంచాలు ఆయిల్ తీసుకోండి. నాకు కొంచెం ఫీవర్గా ఉన్నదండి, అందరూ వాయిస్ అలాగ వస్తుంది. ఒక చెంచాడు శనగపప్పు, ఒక చెంచాడు మినపప్పు, ఒక చెంచాడు పోపులు వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి. దీనిలోనే ఒక చెంచాడు జీలకర్ర, అర చెంచాడు జీలకర్ర వేసుకొని దీనికి కొంచెం దోరగా వేయించుకోవాలి. వేయించగా దీనిలోకి కరివేపాకు వేస్తున్నాను, ఒక రెమ్మ. దాని తర్వాత దీనిలో వేసుకుంటున్నాను ఒక 2 ఉల్లిపాయలండి, చక్కగా పొడుగు కట్ చేసుకొని వేసుకోండి. ఒక 4-5 పచ్చిమిరపకాయలు. కారం మీరు ఎంత తింటారో అది చూసుకొని వేసుకోండి. కారం ఒక 4 వేసాను నేను. పచ్చిమిరపకాయలు మీరు కొంచెం ఎక్కువ తిన్నట్టుగా ఒక 6-7 అయినా వేసుకోండి. వేసుకొని దీన్ని బాగా కొంచెం కలిపేద్దాం. కొంచెం ఎరుపు రంగు వచ్చిందాకా కొంచెం కలిపేద్దాం. దీనిలోన ఒక 7-8-9 వెల్లుల్లి రవ్వలండి, చక్కగా కొంచెం దంచేసి వేసేసుకోండి. ఎందుకంటే మిక్సీ పడతాం కదా, మీరు ఇలాగ వేసుకోండి. వెల్లుల్లి రవ్వలే వేసుకోండి, పేస్ట్ మాత్రం వేసుకోవద్దు. దాని తర్వాత ఒక 3 మీడియం సైజ్ టమాటోలు రఫీగా కట్ చేసుకొని వేసుకోండి. వేసుకోండి. వేసుకున్న తర్వాత క్యాబేజ్ ఒక పెద్ద 2 కప్పులు దండి కట్ చేసి వేసుకున్నాను. అది స్కిప్ అయిపోయింది ఆ వీడియో. క్యాబేజ్ రఫ్లీ కట్ చేసుకొని వేసుకోండి. దాని తర్వాత కలిపేసుకోండి. అంతే, క్యాబేజే వేసాను, మరి ఇంకేట్లేదు. క్యాబేజ్ చక్కగా రఫ్లు కట్ చేసుకొని వేసుకోండి. 2 కప్పులు. మీ ఇంట్లో తక్కువ మెంబర్స్ ఉంటే 1 కప్పు కూడా వేసుకోవచ్చు. వేసుకొని దీన్ని బాగా కలిపేసుకోండి. దీన్ని బాగా ఇలాగా చక్కగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత గ్యాస్ ఫ్లేమ్ లో టు మీడియమే పెట్టండి. దీనిపైన ఒక లీడ్ పెట్టుకుందాం. ఒక్క 2-3 నిమిషాలు దీనికి మగ్గనిద్దాం. అంటే ఎక్దం వాటర్ ఫామ్ వచ్చినట్టు కదా, కొంచెం సింక్ అవుతుంది కదా క్యాబేజ్, అంతసేపే 2-3 నిమిషాలు దాకా. 2-3 నిమిషాలు దీనికి ఇలాగా స్లో ఫ్లేమ్లోనే పెట్టండి. మూత తీసేసిన తర్వాత చూడండి, కొంచెం సింక్ అయిపోయింది కదా, అంతే. ఎక్కువ కూరలాగా వేపించిన అవసరం లేదండి, జస్ట్ సింక్ అవుతుంది అప్పుడు దాకా పెట్టండి. దాని తర్వాత దీన్ని కూడా బాగా కలిపేద్దాం. మీకు గన్న వీడియోస్ నచ్చినట్టుగైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎలా రెడీ అయింది మీతోటి క్యాబేజ్ చట్నీ రెసిపీ. క్యాబేజ్కి చట్నీకి రెసిపీ. దీనికి రోటీ, రైస్ దేనితో తినొచ్చండి, చాలా బాగుంటుంది ఇది. చూడండి, చక్కగా వేగిపోయింది. అంతే, గ్యాస్ ఆఫ్ చేసేయండి. ఒక 5 నిమిషాలు మూత తీసిన తర్వాత వేపిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి చల్లారి పెట్టేసి దీన్ని మిక్సీలో పట్టించుకోవడమే. ఇదండి, మీడియం సైజు మిక్సీ జారు తీసుకుంటున్నాను. దీనిలోన ఒక నిమ్మకాయ అంతా చింతపండు అండి, చక్కగా దీనికి షీడ్స్ లేకుండా తీసేయండి. తర్వాత నిమ్మకాయ అంత ముద్ద చింతపండు తీసుకొని దానిలో వేసుకుంటున్నాను. చింతపండు వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. దాని తర్వాత క్యాబేజ్ వేపి పెట్టున్నాం కదా, అది వేసుకుంటాం. ఎక్కువ క్యాబేజ్ కూరలాగా వేపిన వాటర్ వచ్చినంత పని లేదు. జస్ట్ మూత పెట్టి 3 నిమిషాల తర్వాత కొంచెం మగ్గిపోతుంది కదా, అప్పుడు కొంచెం తీసేసి చల్లారబెట్టి మిక్సీ కొట్టించుకోవడమే. అంతే, అంత మీ మిక్సీలో పడుతుంది అంత పెట్టేసుకొని. ఎక్కువ నీరు వేసేయద్దు, కొంచెం ముద్దలాగా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే దీనిలో వాటర్ ఫామ్ ఉంటుంది కదా, ఆ వాటర్తో అయిపోద్ది. కానీ అప్పటికే నల్లగిపోతుంది అంటే ఒక 2-3 చెంచాలు వాటర్ వేసుకోండి. కొంచెము వేస్తున్నాను, 2-3 చెంచాలు అంతే వేసాను. మీరు చూసుకోనండి, ఎక్కువ వాటర్ ఫామ్ అయినా బాగుండదు. వేసుకున్న తర్వాత అంతే, దీనికి మిక్సీ పట్టించుకోండి. వెళ్తామా తాలింపు దగ్గరికి. నేను ఒక కొడుకులో అంటే తాలింపు దించులోన ఒక 4-5 చెంచాలు ఆయిల్ తీసుకొని సరసాలు వేసుకున్నానండి. 1 చెంచాడు సరసాలు కొంచెం బాగా వేసుకుంటే, అంటే సరసాలు అంటే ఆవాలు, మా దగ్గర సరసాలు అంటారు కదా, వేసుకుని బాగా చట్పట్లాడనివ్వాలండి. స్లో ఫ్లేమ్లోనే చట్పటి బాగా వాడిన తర్వాత మళ్ళీ 1 చెంచాడు మినపప్పు, మళ్ళీ 1 చెంచాడు శనగపప్పు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అవి కూడా కొంచెం చట్పట్లాడనివ్వాలి. చట్పట్లాడిన తర్వాత గ్యాస్ ఫ్లేమ్ లోలోనే పెట్టండి.
ఎందుకంటే తాలింపు దినుసులు మాడిపోతాయి అంటే కొంచెం వేగినట్టుగా ఉంటే బాగుంటాయి, మాడిన బాగుండవు. కొంచెం చటపట్లాడినివ్వాలి బాగా. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని అది కొంచెం తాలింపు కొంచెం పైకి నుంచి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. కరకరలాడుతూ తాలింపు చాలా బాగుంటుంది. ఒక 2-3 ఇవి ఎండుమిరపకాయలు, దాని తర్వాత ఒక చుట్టుకేడు ఇంగువ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పచ్చడి మీరు రోటీ, రైస్, పూరి దేంతో తిన్నా చాలా బాగుంటుంది. దీన్ని చక్కగా ఎయిటెడ్ కంటైనర్లో పెట్టుకొని మీరు కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దీనికి వారం పాటు చక్కగా తినుకోవచ్చు. దాని తర్వాత గ్యారంటీ లేదు పోతుంది. అందు గురించి వారం తక్కువ చేసుకోండి, తక్కువ చేసుకొని పెట్టుకో యూస్ చేసిన తర్వాత మళ్ళీ కావాలని చేసుకోండి. ఎంతసేపు చూస్తారు కదా. బస్ తాలింపు చక్కగా వేగిపోతుంది. దీనికి బాగా చల్లారి పెట్టించండి. చూడండి, నేను మిక్సీ పట్టించిన ఈ క్యాబేజ్ ఇలాగా డిష్ అవుట్ చేస్తున్నాను. మిక్సీ పట్టించిన తర్వాత ఇలా డిష్ అవుట్లో వేసుకున్నాను. దాని తర్వాత వస్తుందండి గుమ్మలాడుతూ ఏంటి తాలింపు. చాలా బాగుంటుంది వాసన. పెట్టగానే ఎంత బాగుంది అంటారు, కానీ రుచి ఇంక అంతే బాగుంటుంది. ఇగో తాలింపు వేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగుంది. అది వైట్ క్రీమిష్లోన ఈ తాలింపు వేస్తుంటే మీరు తింటే మీరే అంటారు చాలా బాగుంటుంది. నచ్చిందా? ఒక్కసారి నచ్చితే ఒక లైక్, షేర్, కమెంట్స్ తప్పకుండా పెట్టండి. మీ కమెంట్స్ గురించి నేను వెయిట్ చేస్తుంటాను. చెయ్యండి. ఇంటోళ్ళందరితో వా అనిపించుకోయండి. మీకు కొంచెం తేలిక ఉంటుంది కదా. ఒక కూర ఉండిన తర్వాత పచ్చడి చేసుకొని పెట్టిస్తే రెండో కూర అవసరం లేదు. అలాగ చక్కగా తినేస్తారు అందరికీ అందరూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.